శ్రీమాత్రే నమః. వారాహి అమ్మను సప్తమాతృకలలో ఒకరుగా పిలుస్తారు. అసలు ఈ సప్తమాతృకలు అంటే ఎవరు, వీరు ఎలా ఉద్భవించారు, ఎలా ఆవిర్భవించారు అనేది ఈ వీడియోలో చూద్దాం. సృష్టికర్త పరమేశ్వరుడైతే ఆ పరమేశ్వరుడిలోని శక్తి పరాశక్తి. ఆ పరాశక్తిలోంచి వెలువడిన శక్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్రాది రూపాలను పొందితే వారి నుంచి ఉద్భవించిన శక్తులే సప్తమాతృకలు. నిజానికి సర్వదేవతలు ఆ శక్తి స్వరూపాలే అని స్పష్టం చేసే అనేక పురాణాల్లో చెప్పబడ్డాయి. శుంభు నిశుంభాది అసురులను అమ్మవారు సంహరిస్తున్న సమయంలో భయంకరమైన అసురసేనల్ని నిర్మూలించడానికే బ్రహ్మాది దేవతల్లోని శక్తులు ఆవిర్భవించారని దేవీ మహత్యంలో వర్ణించబడింది. బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి వీరు సప్తమాతృకలు. బ్రాహ్మణి ఈ మాతృమూర్తి బ్రహ్మశక్తి రూపిణి, బ్రహ్మవలే హంసవాహిని, అక్షమాల కమండలం ధరించిన శక్తి. ఐంద్రి ఇంద్రశక్తి, ఐరావతంపై కూర్చొని వజ్రాయుధాన్ని ధరించి సహస్రనయనం ఈ జగదాంబ. కౌమారి ఈ శక్తి కుమారస్వామి నుంచి ఉద్భవించిన శక్తి. ఈ శక్తి యొక్క ఆయుధం బల్లెం, వాహనం మయూరం. వైష్ణవి ఈ శక్తి విష్ణుమూర్తి నుంచి ఉద్భవించిన శక్తి. శ్రీ మహావిష్ణువు వలె గరుడ వాహనాన్ని అధిరోహించి చేతులలో శంఖ, చక్ర, గద, శార్ణ, ఖడ్గాయుధాలను ధరించిన మాత. వారాహి హరి అవతారమైన యజ్ఞవరహుని శక్తి, వరాహముఖం కలిగిన తల్లి. నారసింహి విష్ణువు ధరించిన నరసింహావతార శక్తి, సింహముఖంతో నరదేహంతో అగ్నిమయ కాంతితో దివ్యంగా ప్రకాశించే జనని. మాహేశ్వరి శివుని నుంచి ఉద్భవించిన శక్తి, శివుని వలె వృషభంపై కూర్చుని త్రిశూలాన్ని ధరించి వరదముద్రని ధరించి నాగులను అలంకరించుకొని చంద్రరేఖని శిరస్సుపై ధరించి ప్రకాశించే మాత. చాముండి అమ్మవారి ఉగ్రరూపం. వీరు సప్తమాతృకలు అంటే సర్వదేవతలు అమ్మ రూపాలే. జగదంబ రాక్షస సంహారం చేస్తూ ఉండగా ఈ సప్తమాతృకలు ఆవిర్భవించి ఆమెకు సహకరించాయి. ఇలా సర్వం శక్తిమయం అనే భావన బలపడాలి. ఈ భావనే శక్తి.